తీరటానికి ఎందుకు స్పందించటండి? ఇలా దొంగలాగా తప్పించుకొని తిరుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి ఎందుకని చెప్పేసి అడుగుతారు. సురేష్ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు స్టూడియో నుంచి ఓఏజేసి. వాళ్ళ సమస్యలను పట్టించుకోవట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రైట్, నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తుంది అనుకుంటారు? అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ హామీలన్నీ కూడా ఇచ్చింది నిరుద్యోగుల పట్ల. సో వాళ్ళేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. అంటే ఒకటి ఏంటంటే ఈ యొక్క చర్చా వేదికలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాస్తవ విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. అది ఎగ్జాంపుల్ నాకు అనిపించింది ఏంటంటే ఈ విద్యాశాఖ సంబంధించినటువంటి దాన్ని స్వయాన మన ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నప్పటికీ అన్అఫీషియల్ గా పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో అధికారం అనుభవించినటువంటి వాళ్ళు, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో అధికారంతో పాటు డబ్బులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అప్పచెప్పడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి, మహేందర్ రెడ్డి ఎవరి పీరియడ్ లో ఉన్నటువంటి వ్యక్తి? కేసీఆర్ పీరియడ్ లో ఉన్నటువంటి వ్యక్తి. మరి కేసీఆర్ పీరియడ్ లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ టీజీపీఎస్సీ మెంబర్ గా చైర్మన్ గా పెట్టారు. రెండో విషయం ఏంటంటే కాంట్రాక్టర్లనే మొత్తం కాంట్రాక్టర్లను కూర్చోబెట్టి పెద్ద పెద్ద హోటల్లో కూర్చోబెట్టిన కల్పిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కల్పిస్తున్నారు. కానీ ఒక్క నిరుద్యోగిని తీసుకుపోయి, ఒక విద్యార్థిని తీసుకుపోయి, ఒక గ్రూప్ 2 యాస్పిరెంట్, ఒక గ్రూప్ 1 యాస్పిరెంట్, ఒక గ్రూప్ 3 సంబంధించినటువంటి వారిని, ఓ డిఎస్సీ యాస్పిరెంట్స్, వీళ్ళని తీసుకువెళ్లి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రితో కల్పించిండా? ప్రజాపాలన 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 అని చెప్పుకున్నటువంటి పదే పదే ఇది ప్రజాపాలన చెప్పుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు, సీతక్క గారు, బట్టి గారు, మన కోదండరాం రెడ్డి గారు, ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? పోలీసుల పాలన అవుతుంది. ఎమర్జెన్సీని తలపించే ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ పాలన అంటే ఏదో గుర్తు చేస్తారనుకున్నాం, కానీ ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నట్టు ఇది ఉంది. ఇవాళ ఏం అడుగుతున్నాం మేడం? మీరిచ్చినటువంటి హామీలని ఏదైతే మీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్డు కాడ టీ దాపించారు. ఎవరికి? విద్యార్థులకు టీ దాపించుకుంటూ, బజ్జీలు తినిపించుకుంటూ ఏం చెప్పారు? మా యొక్క ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ 25,000 వేస్తాం, మా గవర్నమెంట్ రాగానే గ్రూప్ 2 పోస్టులు ఇంక్రీజ్ చేసి పెంచుతాం, గ్రూప్ 1 పోస్టులు పెంచుతాం, గ్రూప్ 3 పోస్టులు పెంచుతాం. ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ చేసి రుణాలు విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు 5 లక్షలు ఇస్తానని చెప్పేసిండ్రు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసిండ్రు. లీడర్ ఆఫ్ ది హౌస్ బట్టి విక్రమార్క గారు 100 సార్లు చెప్పారు. మరి ఇవాళ ఏమైనది? అప్పటిదాకా వీళ్ళు ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి చంద్రముఖి లాగా, గంగా లాగా, లేకపోతే అపరిచితుల్లాగా ఎందుకు మారిపోయినట్టు? 100 సార్లు పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ గారి దగ్గరికి, రాహుల్ గాంధీ అనే ఈ దేశ ప్రధాన, లేకపోతే రాహుల్ గాంధీ ఏమైనా ఈ విద్యార్థుల పక్షాన ఉన్నాడా? నీటి గురించి మాట్లాడినటువంటి కాంగ్రెస్ నేతలు, ఈ కుంభకోణం గురించి మాట్లాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ నేతలు మరి ఎందుకు ఈ పోస్టులను పెంచట్లేరు? ఈ పోస్ట్ పోన్ ఎందుకు చేయట్లేరు? స్వయాన రాస్తున్నటువంటి విద్యార్థులు ఏమని చెప్తున్నారంటే, మాకు పోస్ట్ పోన్ చేయండి మేడం. డిఎస్సి సంబంధించినటువంటి విద్యార్థులు ఏం చెప్పారంటే స్పష్టంగా, మాకు 3 నెలల సమయం కావాలి. జూన్ 12 టెట్ రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ తర్వాత జూలై 18 తర్వాత వాళ్ళకు 25 డేస్ లేదు. అంటే ఈ కాలంలో, ఈ దగ్గర కాలంలో ఏ విధంగా రాస్తారు? దీంట్లో వాళ్ళు గ్రూప్ 1 ఫిలిమ్స్ జూన్ 9 రాశారు. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ జూన్ 24 రాశారు. డిఏఓ ఎగ్జామ్ జూన్ 30 రాశారు. ఇట్లా డిఎస్సి జూలై 15 నుంచి 31 వరకు ఇచ్చారు. దాని తర్వాత గ్రూప్ 2 ఆగస్టులోనే పెట్టారు. రోబోలా ఆస్పిరెంట్స్ అన్న రోబోలా? అన్ని ఎగ్జామ్ ఇట్లా పేపర్ తీసి ఇట్లా తీయగానే వస్తాయా? ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక్క ఎగ్జామ్ రాయమనండి. ఈ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని ఒక్క ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యానండి. 100 మార్కులకు 35 మార్కులు తెచ్చుకోమనండి ఇలా మొక్కలకి. పాసిబుల్ గా కుర్రము ఇప్పుడు వదిలిపెడితే ఎప్పుడు వస్తుందో తెలియదురని ఆయన అని చెప్తే, ఇవాళ సాక్షాత్ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఒక ఛానల్లో మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు, అంబడ అయిపోయింది క్యాలెండర్. ఇది సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడలేదు? స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. అదేవిధంగా గతంలో జాబ్ క్యాలెండర్ అయిపోయింది అన్నాడు. గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలని ఈయన ఫిల్ చేసిన అని చెప్పిండు. ఈ రకంగా చూస్తే
ఇవాళ మీకు చెప్పడం బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 3 నెలలు పుట్టినటువంటి పాపను వదిలిపెట్టి ఫీడింగ్ వదిలిపెట్టి ఇక్కడ కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్ లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుండ్రు, స్టడీ హాల్ చుట్టూ తిరుగుతుండ్రు. భర్తలకు దూరమైనటువంటి ఆడపిల్లలు ఉన్నారు, భార్యలకు కుటుంబానికి దూరమైనటువంటి మగపిల్లగాలు ఉన్నారు. అసలు డిప్రెషన్ గురవుతున్నారు. ఏం జరుగుతుందో మా పరిస్థితి 15 రోజుల్లో ఎట్లా పాసిబుల్ అవుతుంది? అయితే టెట్ నార్మలైజేషన్ చేయలే, జోనల్ పోస్ట్ ఉన్నప్పుడు టెట్ నార్మలైజేషన్ చేయలే అంటే ఒకనొక సందర్భంలో ఈ పోస్టులు అమ్ముకుంటున్నారు. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు అమ్ముకున్నారు. గతంలో ఈ టీజీపీఎస్ ని ప్రక్షాళన చేయముందుకే, ఈ టీజీపీఎస్ ని మొత్తం ప్రక్షాళన చేయముందుకే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసు బాస్ గా ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టారు. ఎక్కడ పోయింది మీ సిట్టి దర్యాప్తు? ఏమైంది? కేసీఆర్ గవర్నమెంట్ లో వేసిన సిట్టి దర్యాప్తుని కూర్చోబెట్టుకుని ఏం చేసినావు? నువ్వు మొత్తుకున్నావు కదా, ఉద్యోగాలు అమ్ముకురని చెప్పినావు కదా. ఉద్యోగాలు అమ్ముకున్నప్పుడు మరి టీజీపీఎస్ ప్రక్షాళన చేయకుండా ఎట్లా నిర్వహిస్తుంది? అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు పదే బల్మూరి వెంకటరమణ టీజీపీఎస్ మెంబరా, లేకపోతే కాంగ్రెస్ నేతలు ఎవరైనా టీజీపీఎస్ మెంబరా? ఎవరు మీరు? ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, అదే డేట్కు నిర్వహిస్తాం, మీరు ఎట్లా చెప్తారు? ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? మాకు ఒక అనుమానం ఉన్నది. ఈ పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకనే పోస్ట్ అమ్ముకున్నటువంటి నేతలు